హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ ఫ్రాస్టింగ్, చాక్లెట్ కేక్ ఫ్రాస్టింగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి, చాలా సింపుల్ వేలో. సో ఇక్కడ వచ్చేసి ముందుగా 100 గ్రామ్స్ అమూల్ సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి. మీరు వితౌట్ సాల్ట్ బటర్ కూడా యూస్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్ తీసుకోండి షుగర్, హాఫ్ కప్ షుగర్, అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ ఇందులో వేసుకొని బాగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ తీసేసుకొని దీన్ని హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలండి. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే విస్కర్తో కూడా మీరు చేసుకోవచ్చు, బట్ టైం పడుతుంది కొద్దిగా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇలా మొత్తం బ్లెండ్ చేసుకొని బాగా ఇప్పుడు స్పాచులాతో మొత్తం దగ్గరగా ఇలా అంటూ సైడ్లకు మొత్తం అవుతుంది కదండి, దీన్ని మొత్తం క్లీన్ చేస్తూ మనం దీన్ని మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఈ బటర్ వచ్చేసి వైట్ కలర్లో వచ్చేంత వరకు, బటర్ ఎల్లోగా ఉంటుంది కదండి, ఆ ఎల్లో కలర్ పోయి వైట్ కలర్లో వచ్చేంత వరకు బాగా దీన్ని బీట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మధ్య మధ్యలో దీన్ని మొత్తం క్లీన్ చేస్తూ మనము బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా లూజ్ అయిపోయిందండి, దీన్ని 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇక్కడ 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం పౌడర్గా చేసి పెట్టుకున్న ఐసింగ్ షుగర్ వేసుకోవాలి. సో ఐసింగ్ షుగర్ని మొత్తం ఒకేసారి వేసేయకండి, ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అలా వేసాను. ఇప్పుడు దీన్ని స్పాచులాతో ముందుగా మిక్స్ చేసేసుకుందాం, లేదంటే మొత్తం కిచెన్ మొత్తం అయిపోతుంది. సో ఇలా ముందుగా స్పాచులాతో మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఇలా బ్యాచెస్లా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే నేను కోకో పౌడర్ వేస్తున్నాను. సో కోకో పౌడర్ వచ్చేసి 1.5 టీ స్పూన్ ఇక్కడ వేసాను కోకో పౌడర్. సో ఇలా వేసుకొని దీన్ని కూడా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా థిక్గా అయిపోయిందండి దీని కన్సిస్టెన్సీ. ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు నేను కాచి చల్లార్చిన పాలండి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో చల్లగా ఉండాలన్నమాట పాలు, అవి వేసుకొని మళ్ళీ దీన్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసాను, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఫ్లేవర్ కోసం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా బీట్ చేసేసుకుందాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది. సో ఇలా ఈజీగా బటర్తో మనం కేక్ ఫ్రాస్టింగ్ రెడీ చేసుకోవచ్చు వితౌట్ విప్డ్ క్రీమ్. ఓకేనా? సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ షుగర్ మీరు టేస్ట్ చేసుకొని మీకు ఇంకా తక్కువగా అనిపిస్తే మళ్ళీ మీరు యాడ్ చేసుకొని దీన్ని బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. మీరు ఎప్పుడు కేక్ మీద అప్లై చేయాలో అప్పుడు తీసి బాగా దీన్ని బీట్ చేసి కేక్ మీద లేదంటే కప్ కేక్స్ మీద అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో రెసిపీ ఎలా ఉంది అనేది నాకు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. యూస్ఫుల్ అనిపిస్తే కనుక డెఫినెట్గా ఒక లైక్ కూడా ఇచ్చుకోండి. ఓకేనా?